ఫ్రంట్ పార్ట్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అండి, షేప్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అయితే ముందే కటింగ్ చేసి పెట్టేశాను. ఇదిగోండి ఈ సైజు మొత్తం మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసి అలాగే షేప్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి మనం ఇలా క్లాత్ తీసేసుకోవాలి. ఓకేనా, డబల్ మీద ఉందన్నమాట క్లాత్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలా క్రాస్గా మనం అదిగోండి ఒక సైడ్ మూలకనమాట, అలాగా షోల్డర్ వచ్చేసి మూలకు ఉంది కదా, అలాగా పెట్టుకోవాలి క్లాత్ వచ్చేసి. ఇదిగోండి ఇలా మార్కింగ్ వేసేసుకుందాం మొత్తం ఇలాగా. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కాబట్టి చంక అనేది మనకు సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలన్నమాట. అలాగే సైడ్కి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి ముందు పక్క ఓకేనా, అలా మార్కింగ్ అనేది వేసేసుకోండి. మొత్తం ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు పొడవు వచ్చేసి ఇదిగోండి కొంచెం అలాగా, ఇదిగోండి ఇలాగా కొంచెం అనేది మనం అలా మడుచుకోవాలి. మడిచి స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఓకేనా, అక్కడ అసలు ఎంత మడిచాము అనేది మనం టేప్తో కొలుస్తానండి. ఇదిగోండి ఓకేనా, అదిగోండి 1.5 ఇంచు. ఓకేనా, 1 ఇంచు కానీ 1.5 ఇంచు అనమాట మనం తీసుకోవాల్సింది. అక్కడ మళ్ళీ చూపిస్తా. అదిగోండి 1.5 ఇంచు, 1.5 ఇంచు అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ వచ్చేసి మనం నెక్ కట్ చేసుకుందామండి. ఓకేనా, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు 6 అనమాట. అదిగోండి 6 పెట్టాను కదా, మనకు షోల్డర్ దగ్గర నుంచి టేప్ తీసుకొని డైరెక్ట్గా. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు స్కేల్తో మనం మార్కింగ్ వేసుకుందాం. స్కేల్తో మనం మార్కింగ్ వేస్తే స్ట్రైట్గా వస్తుందండి, ఎందుకంటే మనకు రౌండ్ షేప్ అనేది నీట్గా రావడం కోసం. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇలా పలక షేప్లో అయితే వేసా కదా, ఇదిగోండి ఇక్కడ అట్లా జస్ట్ కొంచెం రౌండ్ అనమాట, క్రాస్ అక్కడ పైన స్ట్రైట్ కింద స్ట్రైట్ మధ్యలోనే క్రాస్ తీస్తా, అప్పుడు రౌండ్ షేప్ మనకు వస్తుంది. ఇప్పుడు ఉక్సుల పట్టి. ఓకేనా, ముందు నెక్ కాడ నుంచి అదిగోండి 4 తీసుకున్నానండి నేను వచ్చేసి. ఓకేనా, 4 సేమ్ అనమాట. ఇప్పుడు మనం అక్కడ కొంచెం మార్కింగ్ అనేది వేసుకుందాం స్ట్రైట్గా. ఓకే, ముందు నెక్ అయిపోయింది, ఉక్సుల పట్టి కూడా అయిపోయింది. ముందు నెక్ వచ్చేసి మనం 6 పెట్టేశానండి. షోల్డర్ వచ్చేసి 3 ఉంది మనకి. ఓకేనా, ఉక్సుల పట్టి వచ్చేసి అదిగో 4 పెట్టేశాను. ఓకేనా అండి, సేమ్. ఇప్పుడు వచ్చేసి మనం పొడవండి, షోల్డర్ దగ్గర నుంచి ముందు పార్ట్ షేపు పొడవ వచ్చేసి మనకి 11.5. ఓకేనా, అదిగోండి 11.5 ఉంటుంది. ఆల్రెడీ మనం మార్కింగ్ వేసాము, దానికన్నా 1/2 ఇంచు కిందికే ఉందన్నమాట. ఓకే, అటు ఇటుగా ఉండిద్దండి. ఓకే, ఇప్పుడు సైడ్ కూడా అంతే అనమాట. మనకి మన బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం అటు ఇటు మొత్తం కలిపి ఒక 1 ఇంచు కుట్లల్లో వదులుకొని సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇదిగో సైడ్ వచ్చేసి మనకి 5 రావాలన్నమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత. ఇప్పుడు మనం ఉక్సుల పట్టి దగ్గర నుంచి మనం షేప్ మార్కింగ్ పెట్టాం కదా, అక్కడ నుంచి అలా స్ట్రైట్గా అదిగోండి అలా స్ట్రైట్గా ఇప్పుడు అవతల పక్క కూడా సేమ్ అలాగే మనం అదిగోండి స్కేల్ అలా పెట్టుకోవాలి, కొంచెం జస్ట్ క్రాస్గా. ఓకేనా, సేమ్ ఇప్పుడు స్ట్రైట్గా మార్కింగ్ అనేది వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఆ విధంగా మొత్తం మార్కింగ్ అనేది వేసుకోండి. ఓకేనా, అదిగోండి చూసారా, మొత్తం అలా మార్కింగ్ వేసిన తర్వాత అదిగోండి మొత్తం అలా వచ్చింది. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. మనం షోల్డర్ దగ్గర నుంచి కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ అనేది కటింగ్ చేసేసాను కదా, ఇప్పుడు మనం ఇటు ముందర నెక్ కటింగ్ చేస్తున్నాను. ఓకేనా అండి, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం ఇటుక ఉక్సుల పట్టి అనమాట అలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చంక కటింగ్ చేస్తున్నాను. ఓకేనా, అలా చంక అనేది చాలా జాగ్రత్తగా నీట్గా కటింగ్ చేసుకోండి. కొత్త వారి కోసం అర్థమయ్యేలా చూపిస్తున్నాను. నా ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారి కోసం చాలా ఈజీగా నేర్పిస్తున్నాను. ఓకేనా అండి, ఇదిగోండి మొత్తం అయితే కటింగ్ చేసిన తర్వాత మొత్తం ఇలా వచ్చేసిందండి షేపు. ఇప్పుడు షేపు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి క్రాస్ బెల్ట్ కోసం ఇలా 4 మడతలు అనేది మనం క్లాత్ అనేది ఇలాగా మడుచుకొని, నేను పొడవు వచ్చేసి 10.5 తీసుకున్నానండి. 10.5 తీసుకున్నాను జస్ట్. ఇప్పుడు మనకు షేప్ పట్టి పొడవు వచ్చేసి 2.5 రావాలి. ఓకేనా, 2.5 పెట్టాను కానీ మనకు 2 వస్తుంది. సైడ్ కూడా అంతే అనమాట. ఓకేనా, ఇక్కడ 2 పెట్టుకున్నా. ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి, నేను కొంచెం క్రాస్ బెల్ట్ పొడవు ఎక్కువే తీసుకున్నాను, అది స్టిచ్చింగ్ అప్పుడు మీకు చెప్తానండి. ఇదిగోండి మొత్తం ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి మొత్తము. ఓకేనా, ఇదిగోండి మొత్తం షేప్ పట్టి వచ్చేసి మనకు అదిగోండి 2.5 పెట్టిన, మనకు 2 వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ వచ్చేసి 2 పెట్టా, మనకు కొంచెం తగ్గుతుంది అనమాట. ఓకేనా, షేప్ పట్టి పొడవు వచ్చేసి 10.5 అనమాట. ఓకేనా, లూజ్ పొడవు మొత్తం అది. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తానండి. షేప్ లేని వాళ్ళకి ఇలా షేప్ కుడితే నీట్గా ఉంటుంది అనమాట, అందుకని. ఓకేనా, ఫస్ట్ ఇవి
రెండు ఉంటాయి కదా, రెండు పార్ట్లు ఒక పార్ట్ పక్కన పెట్టేసి ఇంకో పార్ట్ ఇదిగోండి ఫస్ట్ మనం ఇలాగ తిప్పుకోవాలన్నమాట క్లాత్ అనేది. ఓకేనా అండి. ఇదిగోండి ఫస్ట్ ఉక్సుల పట్టి వచ్చేసి మన కుడివైపు ఉంది కదా, అదిగోండి సెంటర్ తీసుకోండి. ఫస్ట్ పొడవు వచ్చేసి సెంటర్ తీసుకోండి. ఇలాగా కరెక్ట్ ఆ సెంటర్ తీసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఆ సెంటర్ దగ్గర నుంచి అదిగో 1 ఇంచ్ అనమాట, 1 ఇంచు అట్లా మార్కింగ్ పెట్టుకోండి. 1 ఇంచు పెట్టేశాను కదా. పొడవు వచ్చేసి అదిగోండి చూస్తున్నారండి, పొడవు వచ్చేసి నేను 1.5 తీసుకున్నా. ఓకేనా, అంతే అనమాట. అక్కడ నుంచి జస్ట్ ఇట్లా క్రాస్ అనమాట. ఎందుకంటే షేప్ లేని వారి కోసం అనేసి కాబట్టి స్టిచ్చింగ్ మనం చేసేది కొంచెమే తీసుకుంటాం. షేప్ క్లాత్ కుట్లల్లోకి ఎక్కువ వదులుకోమన్నమాట. ఓకేనా, సేమ్ ఇంత సరిపోతుంది. 1 ఇంచు 1.3 ఇంచు అంతే అండి. ఇప్పుడు ఎక్స్ట్రా దారం మనం కటింగ్ చేద్దాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి చూసారా, చూస్తున్నారండి, ఇదిగోండి నీట్గా ఉందా, చాలా నీట్గా వస్తుందండి. ఓకేనా అండి. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా తిప్పుకుందాం. ఇదిగోండి ఫస్ట్ ఇదిగోండి చంక వైపు నుంచి స్ట్రైట్గా అనమాట. అదిగోండి అలా అలా కొంతమంది అలా వేస్తారు. ఓకేనా, అలా వద్దు, ఇలా తిప్పుకోండి. ఓకేనా, ఇలా తిప్పుకొని మీ వైపు తిప్పుకొని ఇప్పుడు చంక అలా ఇదిగోండి పట్టుకోండి. క్రాసు చంక దగ్గర నుంచి నీట్గా రాలా, ఇటు పట్టుకోండి. ఆటోమేటిక్గా మధ్యలో స్ట్రైట్గా పట్టుకుంటే అదే నీట్గా వస్తుందండి. ఓకేనా, అదిగోండి అలాగా సెంటర్ అనేది అలా చంక సెంటర్ పట్టుకొని ఇలా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా అండి. ఇదిగోండి చూస్తున్నారా, మనకి ఇక్కడ ఆల్రెడీ మనం కింద కుట్టాం కాబట్టి అక్కడ నుంచి ఒక 1 ఇంచు. ఓకేనా, అదిగో మనం ఆల్రెడీ కుట్టాం కదా కింద షేప్, అక్కడ నుంచి ఒక 1 ఇంచు అదిగోండి అట్లా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి, సరిపోతుంది. ఓకేనా అండి. ఇదిగోండి చంక దగ్గర నుంచి వచ్చేసి మనం అలా కుట్టేసాము, కుట్టు అనేది వేసేసాము. ఇప్పుడు చూస్తున్నారు, కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనము అది అలా వచ్చిందనమాట షేప్. ఇప్పుడు మనము ఇక్కడ ఉక్సుల పట్టే దగ్గర సెంటర్ అనమాట. ఓకేనా, సెంటర్ తీసుకోవాలి. ఓకే, సెంటర్ అలాగా కొంచెం పైవైపు కొంచెం ఎక్కువ వదులుకోవాలి. ఓకేనా, అదిగోండి సేమ్ ఇది కూడా అంతే. మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కాబట్టి 1 ఇంచ్ తీసుకున్నాం ఇందాక, అలాగే కింద షేప్ దగ్గర నుంచి 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఈ ఉక్సుల పట్టే వైపు కూడా ఇదిగోండి ఇటుపక్క కూడా స్టిచ్చింగ్ అయితే చేసాము. ఇప్పుడు మనకు షేప్ అనేది అదిగోండి ఇలా వచ్చేసింది. ఓకేనా, అదిగోండి ఇంకంతే, చాలా నీట్గా ఉంటుంది షేప్, చాలా నీట్గా కూర్చుంటుందండి. ఓకేనా, షేప్ లేని వాళ్ళ కోసం ఇలాగనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఎక్కడన్నా దారాలు ఉంటే మాత్రం ఎక్స్ట్రా దారం ఉంటే కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇదిగోండి షేప్ అయితే ఇలా స్టిచ్ చేశాను కదా. మరి ఇంకో పార్ట్ కూడా మనం స్టిచ్ చేయాలి. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఇలాగా చూస్తున్నారా. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలా పై వైపు తీసుకోవాలి. ఇందాక కింది వైపు మర్చాను. ఓకేనా, అదిగోండి అలాగా పై వైపు అనేది మనం సేమ్ ఇందాక మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అంతే అండి. ఇక్కడ కూడా ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి మీకు అర్థం అవ్వడం కోసం టేప్ చూపించా, నాకైతే అలవాటు కాబట్టి. ఓకేనా, నాకు కొలతలు వచ్చేస్తాను ఆటోమేటిక్గా, స్టిచ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎలా కుట్టాలని ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మనం ఇదిగోండి మళ్ళీ చంక వైపు నుంచి చూస్తున్నారండి. నేనైతే కొలతలు లేకుండా స్టిచ్ చేస్తున్నాము, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఓకేనా, ఇదిగోండి సేమ్ ఇలా కుట్టాలండి. అవతల పాటు ఎలాగైతే స్టిచ్ చేసామో యువతలు కూడా అంతే అనమాట. ఓకేనా, చంక కూడా కుట్టా. ఇప్పుడు మరి ఉక్సుల పట్టి. ఓకేనా, ఉక్సుల పట్టి దగ్గర నుంచి సెంటర్ చూసుకొని మనం కుట్టుకోవాలన్నమాట. ఓకేనండి, 1 ఇంచ్ గ్యాప్ వస్తుందండి ఆటోమేటిక్గా. ఓకేనా, అలవాటు కాబట్టి నేను కుట్టగలుగుతాను. కొత్త వారైతే 1 ఇంచ్ పెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా అండి, అదిగోండి యువతల పట్టు. ఓకేనా, యువతల పక్కకు కూడా షేప్ అనేది కుట్టేసాము, చూస్తున్నారా. సేమ్ అంతే 1 ఇంచ్ వస్తుందన్నమాట మన గ్యాప్. 3 షేపులు అయితే అక్కడ స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇదిగోండి యువతల పార్ట్. ఓకేనా, యువతల పార్ట్ ఉక్సుల పట్టి గజల పట్టు పార్ట్, 2 పార్ట్లు అనమాట. అదిగోండి ఈ షేప్ ఇలాగ వచ్చింది, ఈ షేప్ కూడా అలాగే వచ్చిందనమాట, సేమ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ కుట్టుకోవాలి కదా. మరి ఆల్రెడీ మనం ఇదిగోండి అదిగో డబల్ ఫోల్డింగ్ అలా ఒకటి ఉంటుంది, ఇంకొక పీస్ ఎక్స్ట్రా పీస్ మనం తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు పై వైపు పెట్టుకోండి. ఓకేనా, అదిగోండి అలా పై వైపు క్రాస్ ఉంటుంది కదా, ఆ క్రాస్ పట్టు వచ్చేసి మనం అలా పై వైపు పెట్టుకోండి. కింద కూడా క్రాస్ వైపే పెట్టుకోండి. ఒక సింగిల్ పీస్ తీసుకోండి. ఓకేనా, మందం కోసం మనం 2-3 పీసులు తీసుకుంటాం. నేను వచ్చి ఇదిగోండి ఇలా 3 పీసులు వస్తుందన్నమాట. ఓకేనా, కింద ఇదిగోండి షేప్ పట్టు వచ్చేసి ఇలాగా అదిగోండి ఫస్ట్ అట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి డైరెక్ట్గా, అప్పుడు షేప్ నీట్గా కూర్చుంటుంది. ఓకేనా అండి. ఓకేనా, లైక్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే. ఓకేనా అండి. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రైట్గా
సమానంగా నీట్గా ఓకేనా అండి. నిదానంగా కుట్టుకుంటారండి, ఈక్వల్గా రావాలి కుట్టు అనేది. ఓకే, మొత్తం స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. అదిగోండి మొత్తం అయితే అలా కుట్టేశాను. కుట్టిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఓకేనా, ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ తీసేస్తున్నాను అనమాట. ఓకేనా, ఎక్కువ తీసుకున్నానని ముందే చెప్పాను కదా. ఓకే, షేప్ అయితే చూసారా చాలా నీట్గా వచ్చింది చూడడానికి. ఇప్పుడు పైన మనం కుట్టు అనేది వేసుకుందామండి. క్రాస్ బెల్ట్ ఉందా, క్రాస్ బెల్ట్ పైన కుట్టు వేసుకోండి ఈక్వల్గా, లేదనుకో కుట్టు మధ్యలో అయినా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ పక్కనే వేస్తున్నాను అనమాట కుట్టు అనేది. ఓకే, ఇప్పుడు అదిగోండి షేపు చాలా నీట్గా వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు కింద వచ్చేసి మనం కొంచెం కింద క్లాత్ ఉంది, అది ఫోల్డింగ్ చేసుకొని మనకి ఎంతైతే కావాలో కూడా అంతే ఆటోమేటిక్గా కొంచెమే కుట్లలోకి మడుచుకుంటూ మనం షేప్ పట్టి కూడా కింద కుట్టేసుకోవాలన్నమాట. ఓకేనా అండి, మొత్తం ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి, స్ట్రైట్గా రావాలి కుట్టు అనేది. ఓకే, షేప్ పట్టి కుట్టాను కదా. ఓకేనా అండి, ఇదిగోండి మొత్తం అయితే అలా వచ్చింది. ఏమన్నా కొంచెం క్రాస్ అంటే కట్ చేసేసుకోండి సరిపోతుంది. అదిగో షేపు మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకేనా అండి, ఇప్పుడు ఈ పార్ట్ అయితే మనం కుట్టేసాం కదా, మరి ఇంకో పార్ట్ కూడా మనం కుట్టుకోవాలి సేమ్. ఆ పార్ట్కి కూడా ఎంతేనండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇదిగోండి అదిగో క్రాస్ ఎటుపక్క ఉందో అటుపక్క అలా పెట్టుకోండి క్లాత్. ఇది కూడా అంతే అండి, ఇలాగా క్రాస్ ఉన్న వైపు అనమాట. సింగిల్ పీస్ తీసుకున్నాను, జస్ట్ సరిపోతుంది మందము. అలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా, అదిగోండి ఫస్ట్ మనం ఇక్కడ షేప్ పట్టి ఎక్కడ ఎంత మడుస్తున్నాం ఎలా మడుస్తున్నాం అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా అండి, స్ట్రైట్గా ఇది కూడా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకే అండి, చాలామంది అయితే వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా నన్ను అడగండి స్టిచ్చింగ్ గురించి, నేను మీకు రిప్లై ఇస్తానండి. ఓకేనా, మన ఛానల్లో స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం, కొత్త వారి కోసం చాలా వీడియోస్ ఉన్నాయండి, వెళ్ళి ఒకసారి చూడండి, నేర్చుకోండి రాని వాళ్ళు. ఓకేనా అండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. కొత్తవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పాతవారైతే లైక్ చేయండి. ఓకేనా, ఇదిగోండి ఈ పార్ట్ కూడా అయితే మనం ఇలాగ షేప్ కుట్టేసాం, షేప్ పట్టి వేసేసాం. ఇదిగోండి ఇందాక అట్లా కొంచెం మడిచేసి మనం స్టిచ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇది 2x2 బ్లౌజ్ అండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా, సింపుల్గా చూపిస్తున్నాను అనమాట అర్థమయ్యేలా. ఇంకా పెద్దగా టేప్ పెట్టి ఇంకా రకరకాలుగా మనము మార్కింగ్ ఏం పెట్టకుండా సింపుల్గా కటింగ్ చేసి సింపుల్గా షేప్ వేసేస్తున్నాం అనమాట. ఓకేనా అండి, ఇదిగోండి ఎక్స్ట్రా ఏదన్నా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు యువతల పాటు షేప్ క్రాస్ బెల్ట్ మనం స్టిచ్ చేసాం. ఓకేనా అండి, ఇప్పుడు మనం ఇంకా ఉక్సల పట్టి కాజల పట్టు అనేది కుట్టుకుంటే అది కూడా సెట్ అయిపోతుంది. చూసారా చాలా నీట్గా ఉంది కదా పార్ట్, ఈ పార్ట్. ఓకేనా, షేప్ లేని వారి కోసం ఇలా చూపిస్తున్నాను నేను, ఇంకా షేప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది. ఓకేనా, ఇది కూడా చిన్న బ్లౌజ్, పెద్దగా తేడా ఏం లేదనమాట, పెద్ద బ్లౌజ్ ఏం కాదు మనకి. ఇది లూజ్ వచ్చేసి మనకి 8.5 వస్తుందన్నమాట. ఓకేనా, ఒక పార్ట్ లూజు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకు చూస్తున్నారా షేప్ అనేది ఎలా ఉంటుంది, నీట్గా మూలనే చూసుకోండి. ఓకేనా, ఒకవేళ అక్కడ క్రాస్ అనిపిస్తే తీసేసుకోండి, తీసి మళ్ళీ కుట్టుకోవచ్చు అనమాట. ఓకేనా అండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇదిగోండి మొత్తం 2 పార్ట్లు అయితే మనం ఇలా స్టిచ్ చేసినాం కదా. ఇంకా ఇటుకి కూడా ఉక్సులు కాజలు వేస్తే సరిపోతుంది కదా. ఫస్ట్ వచ్చేసి మనం ఉక్సుల పట్టు అనేది కుట్టుకుందామండి. ఓకేనా, ఇదిగోండి క్లాత్ వచ్చేసి మనకు కొంచెం క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా అదిగోండి ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. అదిగోండి కొంచెం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఫస్ట్ మనం రఫ్ అనేది లాగించుకోవాలి. రఫ్ లాగిస్తే తర్వాత ఇంకా స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా, స్ట్రైట్గా వచ్చేసేయండి, స్ట్రైట్గా వచ్చేస్తే సరిపోతుంది. ఎక్కడన్నా దారాలు ఉంటే కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు కొంచెం ఫోల్డింగ్ చేయండి. ఓకేనా, మళ్ళీ కొంచెం ఫోల్డింగ్ చేయండి. అదిగోండి కుట్టు వరకు ఫోల్డింగ్ చేశాను. అదిగోండి నాకు చూపిస్తున్నా, అదిగోండి ఎక్కడైతే కుట్టు ఉందో ఆల్రెడీ అక్కడే మనం ఉక్సుల పట్టి కాబట్టి అక్కడే మనం ఫోల్డింగ్ చేసి స్ట్రైట్గా కుట్టు అనేది కుట్టుకుంటూ వచ్చేసేయండి. అదిగోండి ఇలాగ స్ట్రైట్గా వచ్చేసేయండి, ఫోల్డింగ్ చేసి ఇంకొంచెం ఫోల్డింగ్, అంతే స్ట్రైట్గా వచ్చేసి. ఓకేనా, చివరే వేసుకోండి కుట్టు. అదిగోండి ఆల్రెడీ మడిచాను కదా, మడత మీద కుట్టు అనేది వేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా, చివరి వచ్చి ఆగండి, అక్కడ సూది దింపి మనం ఇలా తిప్పుకోవాలి క్లాత్. ఓకేనా, అక్కడ ఆపండి, మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఆల్రెడీ కుట్టు వేసాం, కుట్టుకు ఒక పాదం అంత గ్యాప్ ఉంటుంది ఉక్సుల పట్టికి. స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయండి, మొత్తం స్ట్రైట్గా వచ్చేసేయండి కుట్టు. ఎక్కడ ఆగాల్సిన అవసరం ఏం లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోతూ కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆ క్లాత్ కటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి షేప్ మళ్ళీ చెక్ చేసుకోండి, ఇంకేం లేదనమాట. ఓకే, ఇప్పుడు
ఉక్సుల పట్టి వచ్చేసి మనం ఇలా లోపల పక్క అనేది అలా కొంచెం క్లాత్ అనేది మడుచుకొని ఓకేనా, సేమ్ అవతలలాగి ఇవతలు కూడా రఫ్ లాగించుకొని ఇంకా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అదిగోండి సేమ్ స్ట్రైట్గా అయితే కుట్టు అయితే వేసాం కదా ఓకేనా. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఏమన్నా కట్ చేసేసుకోండి ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇందాక వచ్చేసి ఇదిగో డైరెక్ట్ మడవండి, కొంచెం మడవండి. మడిచిన తర్వాత ఇంకొంచెం మడిచేసి దాన్ని కూడా లోపలికి మొత్తం మడిచేయాలన్నమాట. ఇది వచ్చేసి మనకు ఉక్సుల పట్టి, కాజల పట్టికి వచ్చేసి అలా కాదు, చూపించాను కదా సేమ్ ఈక్వల్ కుట్టు దగ్గర మడుచుకోవాలి. ఇది వచ్చేసి ఇలాగా మొత్తం డైరెక్ట్గా లోపలికి మనం మొత్తం క్లాత్ అంతా బయటికి కనబడకుండా కుట్టు అనేది వేసుకుంటూ వస్తామన్నమాట ఓకేనా అండి. ఇదిగోండి ఇలా మొత్తం స్ట్రైట్గా అనేది ఇక్కడ కూడా సేమ్ మూల కాగాలి. మళ్ళీ అలా దింపిన తర్వాత కుట్టు అనేది వేసుకొని కుట్టు అనేది డైరెక్ట్గా వేసేస్తే సరిపోతుంది. ఇంక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా కట్ చేసేసుకోండి. ఇదిగోండి మొత్తం యువతల పాటి చూస్తున్నారా షేప్ లేని వాళ్ళకు చాలా ఇలాగైతే నీట్గా కూర్చుంటుంది ఓకేనా అండి. సేమ్ రెండు ఇంతేనండి. ఇంకెందుకండి, లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబుల్ మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి, బాయ్.